రిటైర్డ్ ఇంజనీర్లని బెదిరిస్తావా? అలాంటి త్యాగ పురుషుల మీద అవాకులు చవాకులు పేల్తావా? శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు జీవితం అంతా నీటి కోసం, తెలంగాణ ప్రాజెక్టుల కోసం తనలాడిన మహా పెద్ద మనిషి. అలాంటి గొప్ప వ్యక్తి కన్నీటి నీరు పెట్టించినావు కదరా దౌర్భాగ్యుడ, ఏడిపించావు కదరా. మా జీవిత ఫలంగా జీవితాంతం త్యాగం చేసి తెలంగాణ గడ్డ నీటిపారుదల కోసం తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి చేసిన అలాంటి మహానుభావులు సలహా ఇస్తే జైల్లో పెడతానంటావా? ఎవడ్రా నీ బెదిరింపులకు భయపడేది? ఎవడ్రా నీ మాటలకు వెరిసేది? పెట్టు బిడ్డ పెట్టు. యావత్ తెలంగాణ సిద్ధంగా ఉంది. కరువు ఎడారిగా మారుస్తానంటే నీ ఆంధ్ర తొత్తులకి, నీ గురువులకి ఇలా భరణం చెల్లించుకుంటానంటే మూసుకొని ఉండే అమాయకులు తెలంగాణ బిడ్డలు కాదు, నీ అంతు తెలుసడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరికిరా నువ్వు జైల్లో బెదిరింపులు చేసేది? ఎవరిరా నువ్వు కోసేది? అదృష్టం కొద్ది ముఖ్యమంత్రి అయినంత మాత్రాన నీ ముఖ్యమంత్రి అనేది ప్రజలు ఇచ్చిన గౌరవం, అది రాజ్యాంగబద్ధంగా కల్పించిన ఒక బాధ్యత, అవకాశం. దానిని మరిచి బెదిరిస్తావా? బెదిరింపులకు పాల్పడతావా? ఖబర్దార్ బిడ్డ, నీ బెదిరింపులకు ఇక్కడ ఎవడు భయపడే వాళ్ళు లేడు, ఎవరు బెదిరే వాళ్ళు కూడా లేరు.